గ్రామానికి రావడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏమనగా సీజనల్గా వర్షాలు కురుస్తున్నటువంటి ఈ సమయంలో దోమల ద్వారా ఈగల ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు దారితీస్తున్నాయి. కాబట్టి ముందుగానే ఆరోగ్య సూత్రాన్ని పాటించాలని తెలియజేస్తున్నాము. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయాన్నే ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాలువలలో లేదంటే రోడ్లకు ఇరుపక్కల ఇంకుడు గుంతలలో మనం వాడి పడేసినటువంటి చెత్తను, అదేవిధంగా నిత్యం మనం ఇళ్లలో వాడుకునేటువంటి వాటర్ ఏవైతే ఉంటాయో స్నానం చేయంగా గిన్నెలు దోమినప్పుడు బట్టలు విన్నప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా కాలువలోకి వెళ్ళిపోయి అక్కడే నిలువ ఉండిపోయి దోమలు తయారవుతున్నాయి. అవి మనకు తెలియకుండానే ఇళ్లలోకి చేరి మనకు కుట్టడం వల్ల ఈగలైతే మనం తినే ఆహార పదార్థాలపైన వారడం వల్ల అనేక రకాలైనటువంటి విష జ్వరాలకు దారితీస్తున్నాయి. కాబట్టి ముందస్తుగానే ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న మనం అవుతాం. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సూత్రాన్ని పాటించాలని తెలియజేస్తూ ఒక పాట రాజన్న యాదవ్. విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, జర వినండి మీరంతా, ప్రాణాంతక ఈ దోమలతోటి పదిలం మీరంతా, జర పదిలం మనమంతా. విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, జర కనండి మీరంతా, ప్రాణాంతక ఈ దోమలతోటి పదిలం మీరంతా, జర పదిలం మనమంతా. విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, జర వినండి మీరంతా, ప్రాణాంతక ఈ దోమలతోటి పదిలం మీరంతా, జర పదిలం మనమంతా. విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, జర కనండి మీరంతా, ప్రాణాంతక ఈ దోమలతోటి పదిలం మీరంతా, జర పదిలం మనమంతా. పగిలిన పెంకలు ప్లాస్టిక్ డబ్బాలు కొబ్బరి బోండలు రబ్బరు పైపులు కొబ్బరి బొండలు రబ్బరి పైపులు, కొబ్బరి బొండలు రబ్బరి మరి పైపులు, పూల కుండీలు పెంట కుప్పలు మురికి కాల్వలు మురికి గుంటలు మురికి కాల్వలు మురికి గుంటలు, మురికి కాల్వలు మురికి గుంటలు, మరి ఇంటి చుట్టూర చెత్త చెదారం నిలువ నీటితో మరింత దూరం విలువ నీడతో మరింత దూరం, విలువ నీడతో మరింత దూరం. మరి ఈగలతో మనకిది ఆధారం విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, జరగనండి మీరంతా, ప్రాణాంతక ఈ దోమలతోటి పదిలం మీరంతా, జర పదిలం మనమంతా. విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, జరగనండి మీరంతా, ప్రాణాంతక ఈ దోమలతోటి పదిలం మీరంతా, జర పదిలం మనమంతా. విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా, జరగనండి మీరంతా, ప్రాణాంతక ఈ దోమలతోటి పదిలం మీరంతా, జర పదిలం మనమంతా. చికెను గుణ్యాను రోగమచ్చును చికెను గుణ్యాలు రోగమచ్చును, చికెను గుణ్యాలు రోగమచ్చును, మరి నా పిట్టు అని దోమ కాటుతో మలేరియాను మరణమొచ్చును మలేరియాను మరణమచ్చును, మలేరియాను మరణమచ్చును, మరి చూలెక్కు అని దోమ కాటుతో మెదడు వాపు అను రోగమచ్చును మెదడు వాపు అను రోగమచ్చును, మెదడు వాపు అను రోగమచ్చును. మరి టైగర్తో కుట్టిందంటే విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా,